మరి ఇప్పుడు మొన్నటిదాకా వెలమ పాలన నడిచింది, ఇప్పుడు రెడ్డిల పాలన నడుస్తుంది అంతే. అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డిలందరూ వేరే దిక్కులైనట్టు మళ్ళా ఈ పార్టీలో చేరుతా ఉన్నారు. ఇక్కడనే ఎమ్మెల్యేలు తిననీకి పైసలు ఎవరనైనా అసలు మా పరిస్థితులు బాగాలేవు అప్పుల పాలమైనమని చెప్పి కొట్టుమిట్ట ఆడుతున్నారట, నియోజకవర్గాలకు నిధులు వస్తలేవని. ఈ లోపల వీళ్ళు ఇక్కడ ఏదో ఉందని చెప్పి పోతా ఉన్నారు. నిజంగానే ఒకటి అనిపిస్తూ ఉంది, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఏజ్కి ఈ ఏజ్లో ఆయన గెలిచిండ్రు ఎమ్మెల్యేగా, సంతోషం. అవసరమా అధికారం కోసం వేరే పార్టీకి పోవడం అని ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఒక రకంగా గతంలో బీఆర్ఎస్ వీళ్ళ ఎమ్మెల్యేలందరినీ కూడా ఇట్లనే తీసుకుంది కాబట్టి వాళ్ళు కూడా పగబట్టి మరి తీసుకుంటా ఉన్నారని కూడా క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది ఈ సందర్భంగా. బీఆర్ఎస్లో భారీ కుదుపు, కాంగ్రెస్లో చేరిన అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సైతం కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్. అక్కడే ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్తో పాటు మరికొందరు అరెస్ట్ చేసిన పోలీసులు. సాయంత్రానికి బెయిల్, శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం, రైతు సంక్షేమం కోసమే ఆహ్వానించాను సీఎం. ప్రభుత్వ విధానాలు నచ్చడంతోనే చేరుతున్న రేవంత్ చేస్తున్న మంచి పనులకు అండగా ఉండేందుకు ఆయనకు ఇంకా 20 ఏండ్ల రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉంది. కాంగ్రెస్తో మొదలైన నా రాజకీయ జీవితం తిరిగి ఆ పార్టీ వద్దకే పోచారం. మరి ఇన్ని రోజులు అక్కడెందుకును అధికారం ఉందనా? అందరూ దీన్ని బట్టి ఏమర్థమైంది ప్రజలారా, వీళ్ళందరూ స్వార్థపరులు. అసలు రాజకీయ నాయకుల్ని నమ్మడమే పెద్ద తప్పు. రాజకీయ నాయకులను అనిపించుకున్నారు. సో అందుకే కార్యకర్తలు కూడా వీళ్ళ అనుచరులు ఉంటారు. ఇప్పుడు పోచారం అనుచరులు ఉన్నారు, వాళ్ళందరూ ఫస్ట్ నుంచి బీఆర్ఎస్లు ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఈయన వస్తే కాంగ్రెస్లకు మళ్ళీ రావాలా వాళ్ళు? అంతకుముందు కాంగ్రెస్ గ్రౌండ్ లెవెల్లో లీడర్ తోటి గొడవలు అయ్యి ఉంటాయి, కేసులు పెట్టుకొని ఉంటారు, పరస్పర దాడులు అయి ఉంటాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే నీకు పదవుల ఎలక్షన్లో గెలవాలంటే నీకు కార్యకర్తలు కావాలి. నువ్వు పార్టీ మారేటప్పుడు వాళ్ళ అభిప్రాయం తీసుకోవు. నువ్వు పెద్దరికాన్ని కాపాడుకోలేకపోయింది ఈయన మొత్తానికి. బట్ ఇంకా 19 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు. అది కాంగ్రెసా బీజేపీ అనేది పక్కన పెట్టండి. బట్ బీఆర్ఎస్ని వీడి ఇంకా 19 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బయటికి రాబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త అని మరొకసారి చెప్తా ఉన్నాం. తొందరలోనే బీఆర్ఎస్ ఖాళీ, దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి. పేర్లు సైతం వెల్లడించిన ఎమ్మెల్యే దానం. బీజేపీలో చేరేందుకు హరీష్ రావు టీం కసరత్తు చేస్తోందని వ్యాఖ్య. కాంగ్రెస్లోకి ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రెడ్డి కదా, ఇక్కడ చూడు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉంది తోక, మళ్ళీ అందుకే కాంగ్రెస్లో జాయిన్ కావాలి. మంత్రి పొంగులెట్టితో మాజీ మంత్రి జానారెడ్డి భేటీ. చేరికలకు క్యూ, సీనియర్ నేతల నుంచి కాంగ్రెస్ ఆపరేషన్ స్టార్ట్. ఎర్రబల్లితో పాటు మరికొందరు చేరుతారంటూ లీకులు. గ్రేటర్లో గులాబీని జీరో చేసే ప్లాన్. పాత టీడీపీ నేతలందరికీ గాలం. గులాబీ బాస్ సైలెంట్. నేతలు పార్టీ వీడిపోతున్న ఫామ్ హౌస్కే పరిమితం. మొన్న కేకే, నేడు పోచారం. దూరం అవుతున్న సీనియర్లు, విఫలమైన బుజ్జగింపు ప్రయత్నాలు. ఏం చేస్తాడు ఆయన మాత్రం? చెట్టు కింద కూర్చొని వ్యవసాయం చేసుకోక. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు? వీళ్ళందరూ పోతే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకొని వీళ్ళ కాలు పట్టుకోలేడు కదా. అయ్యో ఉండవయ్యా బాబు, ఎల్లకయ్యా బాబు అని చెప్పి కాలు పట్టుకుంటారా? పట్టుకోలేరు. పైగా ఈయనని పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎన్నిసార్లు లక్ష్మీపుత్రుడు అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, లక్ష్మీపుత్రుడు అంటే ఇప్పుడు వస్తూ ఉంది. లక్ష్మీపుత్రుడు అని కేసీఆర్ ఎందుకు అన్నాడంటే ఈయన లక్ష్మి కోసం పోతా ఉన్నాడు. అధికారం ఉంటే పైసలు వస్తాయి, అధికారం లేకపోతే కళ్ళలకెళ్ళి కన్నీళ్ళు వస్తాయి. మరి లక్ష్మీపుత్రులంతా అధికారం కోసం పోతుండు కదా, పైసల కోసమే పోతుండు. మరి ఇంకా దేనికోసం? అధికార దాహం కోసం, ఆయన చేసిన దందాలు బయటపడడం కోసం. ఇంకేం చేస్తాడు కేసీఆర్? సైలెంట్గా ఉండక ఏం చేయలేడు. అంతకుముందు కేసీఆర్ని పొగిడి ఇప్పుడు కేసీఆర్ని తిట్టి రేవంత్ రెడ్డిని పొగుడుతూ ఉన్నాడు. ఏమని? ఇగో శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం, రైతు సంక్షేమం కోసమే ఆహ్వానించానంట. ఓహో, ప్రభుత్వ విధానాలు నచ్చడంతోనే చేరుతున్నా.
రేవంత్ చేస్తున్న మంచి పనులకు అడ్డగా ఉండేందుకు. సార్, రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తున్నారని చెప్పి మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉన్నారా? ఒక పక్క రైతులు గ్రౌండ్లలో పోతే పొట్టు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని తిడుతున్నారు. మీరు పోతే పోయిండ్రు కానీ ఇట్లా బీజేపీలోకి పోయేది ఉండే, అటు సైడ్ తొంగి చూసేది ఉండే కొద్దో గొప్ప. ఏదేమైనా మీ ఈ ఏజ్లో పార్టీ మారడం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీకు దక్కే గౌరవం కాదు అది. గౌరవ మర్యాదలు మీరు పూర్తిగా కోల్పోయిండ్రు. ప్రజలు మీ కార్యకర్తలు పక్కన పెట్టండి, బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెసా, బీజేపీ పక్కన పెడితే పబ్లిక్ మీలాంటి వాళ్ళ వల్ల వెక్స్ అయిపోయి ఉన్నాడు. ఈ ఏజ్లో ఏందయ్యా వీళ్ళకి రాజకీయాలు అని చెప్పి తిడుతూ ఉన్నారు. మొత్తానికి ఇంకా బీఆర్ఎస్లో ఎంతమంది రెడ్డిలు ఉన్నారో ఆ రెడ్డిలందరూ కూడా బార్డర్ క్రాస్ చేస్తున్నారు, చూసుకోండి. కాంగ్రెస్లో మొదలైన నా రాజకీయ జీవితం తిరిగి పార్టీ వద్దకే. మంచి పని చేసిరు సార్. చూసిరా ప్రజలారా, అన్ని పార్టీలు అంతే, దొందే, అందరూ దొంగలే. అసలు నన్ను అడిగితే ప్రపంచంలో, దేశంలో, మన దేశంలోనే, వేరే దేశాలలో ఇట్లా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. మన దేశంలోనే ఈ దౌర్భాగ్యం ఏంటంటే ప్రజలందరూ ఒక పార్టీ, ఈ రాజకీయ నాయకులందరూ ఒక పార్టీ. రాజకీయాలే లేవు, అసలు రాజకీయ పార్టీలే లేవు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ వాళ్ళనో ఇంకొక పార్టీనో కాపాడతారు, బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళని కాపాడతారు, లేదా ఇంకొకరు అధికారం ఉంటే వాళ్ళిద్దరిని కాపాడతారు. ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందరికి వెళ్తుర్రు. పిచ్చోళ్ళు అయ్యేది ప్రజలే అనేది మరొక్కసారి నిరూపితమైంది. అందుకే ఎవరిని కూడా నమ్మకండి. వాళ్ళు ఏదో మాయమాటలు చెప్తే మీరు అసలే నమ్మకండి. క్వశ్చన్ చేయడం మొదలుపెట్టండి ఇప్పటికైనా. ప్రపంచంలో 18 కోట్ల మంది పిల్లల్లో పోషకాహారం లోపం. 65% మంది, భారత్ సహా 20 దేశాల్లోని ఆసియాలో ఇండియాది 3వ స్థానం. యూనిసెఫ్ నివేదికలో వెల్లడి. పోషకాహారం లోపం ఎందుకు? భూమిలో సారం తగ్గిపోతోంది, ఉన్న ఫుడ్లో కల్తీ వస్తూ ఉంది. సో ఎక్కడైతే ఈ పోషకాహారాలు ఉన్నాయో పిల్లలు అవన్నీ తినడం మానేసిండ్రు. ఏదో ఇట్లా పైన కోడిగెలకడం తింటున్నారు, చాలా ఆ తినడానికే సతాయిస్తూ ఉంటారు. అందులో ఈ మ్యాగీలని గివని ఎక్కువ వచ్చిన తర్వాత అసలైన కూరగాయలు తినడం బంద్ చేసిర్రు. సో తల్లిదండ్రులకు కూడా బతిమలాడి, అంతకుముందు చందమామ రావే జాబిలి రావే అని పాటవాడన్న తినిపించేది. ఇప్పుడు ఆ పాటవాడే ఓపిక కూడా లేదు. ఆ స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ఇందులో చూసుకుంటారా నాయన, ఇది చూసుకుంటా తినేసి అని నోట్లో కుక్కుతున్నారు. ఆ ఫోన్ పట్టుకొని అదొక రేడియేషన్. అన్నం అనేది పిల్లలకి కిందనే, మనం కూడా కిందనే కూర్చొని తినాలి, పిల్లలకు కూడా అట్లనే పెట్టాలి. అందుకే మంచిగా కడుపు నిండా తిని పని ఎక్కువ చేసినప్పుడు జీర్ణశక్తి కూడా కడుపు నిండా తిన్నాక మంచిగా డైజెస్ట్ అవుతుంది. బట్ అవన్నీ ఏం లేవు, మనదే తప్పు. మనం దీన్ని మన ప్రభుత్వాన్ని అనడం భావ్యమా? ఏం కాదు, అసలు దీన్ని ఏం చేయలేం మనం. అందుకే ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అమ్మ చేతి వంటను అందిస్తామట. క్యాంటీన్ ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క. మహిళా సంఘాల సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. మంత్రి సీతక్క. సెక్రటేరియట్లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం. కానీ ఈ సెక్రటేరియట్లో మహిళా శక్తి ప్రారంభించే బదులు హాస్పిటల్ దగ్గర ఓపెన్ చేయొచ్చు కదండి మహిళా శక్తి క్యాంటీన్లు అనేది. ఎక్కువ మంది ఆకలితో అలమటిస్తున్నాడా, అంతా వచ్చి తిరుగుతూ ఉన్నారు. బసవతారకం హాస్పిటల్ ఉంది, చూస్తే అక్కడ చాలామంది రోడ్డు మీదనే పడుకొని ఉంటారు. అటువంటి ప్లేసెస్లో ఈ క్యాంటీన్లు ఓపెన్ చేస్తే నిజంగా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక ఉన్నోళ్ళకే మళ్ళీ ఈ అమ్మ క్యాంటీన్లు అంటే ఏ రకంగా చూడొచ్చు దీన్ని. మీ ఆలోచన మంచిది, కానీ ఓపెనింగ్ ఎక్కడ చేయాలో అది మీరు తెలుసుకోండి ముందు. ఈ మహిళా శక్తిని పెంచడానికి మీరు ఒక ఉపాధి కల్పిస్తూ ఉన్నారు, మహిళా క్యాంటీన్లను అందిస్తూ ఉన్నారు, అమ్మ క్యాంటీన్లను ఏదో అందిస్తూ ఉన్నారు తరహాలో. ఆ కాన్సెప్ట్ బాగాలేదు అంటలేము మేము. మీరు ఎక్కడైతే ఓపెన్ చేస్తున్నారో అది తప్ప అంటున్నాను నేను. ఇవన్నీ కూడా సామాన్యులకు అందుబాటులో ఉండాలి కదా. కోల్ ఇండియా తరహాలో సింగరేణికి ప్రాధాన్యం. తెలంగాణకు ఆ సంస్థ అవసరం.